So good afternoon, dear students. So we are in a business law subject. Okay, this is your second semester. Second semester business law subject. See, we are in second unit. In second unit, we have learnt already about Sale of Goods Act 1930. But this is Consumer Protection Act (CPA). Or previous, it is also called as COPRA, COPRA, Consumer Protection Act. Okay, originally, first time Consumer Protection Act was enacted in the country in the year 1986 to protect consumer rights. But later, in the year 2019, Consumer Protection Act was enacted newly, repealing so many provisions, old provisions. గతంలో మొట్టమొదటిసారిగా 1986లో వినియోగదారి రక్షణ చట్టం ఏర్పాటు చేశారు మన దేశంలో వినియోగదారుల యొక్క హక్కులు రక్షించడానికి. వినియోగదారులు అంటే ఎవరండి? మనం మార్కెట్లోకి పోయి కొనుక్కొని వస్తువులను వినియోగించేవాడు వినియోగదారు. అంటే కొన్నవాడే వినియోగించవలసిన అవసరం లేదండి. ఓకేనా? ఇప్పుడు ఈ పెన్ను ఉదయశ్రీ చేతిలో ఉంది. ఆమె రాయడం అయిపోయినాక బ్లాక్ పెన్ ఇయ్యి అంటే దుర్గా భవాని అడిగితే ఇస్తుంది. ఇప్పుడు పెన్ను కొన్నది ఉదయశ్రీ, కానీ వాడుకునేది ఎవరు? దుర్గా భవాని. ఇప్పుడు ఇద్దరు వినియోగించుకున్నారు. దాన్ని వినియోగించుకోవటం అంటే ఉపయోగించు, వినియోగదారు అంటే ఉపయోగించు. సో పర్చేజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కన్స్యూమర్. పర్చేజర్ అంటే కొనేవాడు, కొనుగోలుదారు. కన్స్యూమర్ అంటే వినియోగించేవాడు. ఇంటికి సరిపడా సరుకులన్నీ నాన్న తెచ్చినా అమ్మ తెచ్చినా ఇంట్లో అందరు వాడుకుంటారు. ఓకేనా? కొనేవాళ్ళు మాత్రమే కొనుగోలుదారు, వినియోగదారులు మాత్రం ఇంట్లో ఉన్న అందరు సభ్యులు. ఇంటికి టీవీ మొత్తం నాన్నగారు తెస్తారు లేదా అమ్మ కొని తెస్తుంది. టీవీ తెచ్చింది అనుకోండి, అమ్మ ఒక్కతే చూడదు కదా, నాన్న ఒక్కటే చూడదు కదా, ఇంట్లో అందరు చూస్తారు. ఆల్ విల్ యూటిలైజ్ ఇట్. సో కన్స్యూమర్ ఈజ్ ఏ పర్సన్ హూ బైస్ ఎనీ గూడ్స్ ఫర్ కన్సిడరేషన్ ఫర్ పర్సనల్ యూజ్. ఎవరైతే తమ వ్యక్తిగత అవసరం కోసం డబ్బులు పెట్టి వస్తువులు కొనే వ్యక్తి. సిమిలర్లీ సేవలు పొందే వ్యక్తి. సేవలు అంటే ఎనీ పర్సన్ హూ అబ్టైన్స్ సర్వీసెస్ ఫ్రమ్ అదర్స్. సేవ అంటే రకరకాల. మనం హోటల్కి పోతాం, వెయిటర్ దగ్గర నుంచి సర్వీస్ పొందుతాం కదా, సేవ పొందుతాం, మనం ఆర్డర్ ఇస్తాం, అతను తెచ్చిస్తాడు. ఇట్ ఈస్ ద సర్వీస్. ఓకే. సో సిమిలర్లీ ఆన్లైన్ కొనుగోలుదారు. ఆన్లైన్ కొనుగోలుదారు అంటే ఆన్లైన్లో మనం రకరకాలు కొంటున్నాం కదా. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్, మనకి ఏదైనా సినిమా నచ్చితే బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నాం, స్విగ్గీనో జొమాటోలోనో ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించుకుంటున్నాం. రకరకాల వస్తువులను, సేవలను మనం ఆన్లైన్లో పొందుతున్నాం కదా. సో ఆల్ దోస్ విల్ కమ్ అండర్, దోస్ ప్లాట్ఫామ్స్ ఆర్ నోన్ యాజ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, ఎలక్ట్రానిక్ కామర్స్ ప్లాట్ఫామ్స్. అమెజాన్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు. ఓకేనా? ర్యాపిడో బైకులు బుక్ చేసుకుంటున్నారు పోవాలంటే, అవన్నీ కూడా ఆన్లైన్ కొన్న వినియోగదారు కిందకే వస్తారు. ఫిజికల్గా షాప్లకు పోయి చూసుకొని కొన్న వినియోగదారుల కిందకే వస్తారు. సిమిలర్లీ బెనిఫిషియరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రయోజనదారు. ఇప్పుడు చెప్పాను కదా, కొన్నది ఉదయశ్రీ అయినా కానీ వాడేది భవాని. ఓకేనా? ప్రయోజనం పొందుతున్న వ్యక్తి కూడా వినియోగదారుడు అనబడతాం అనేది జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ అకార్డింగ్ టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ప్లీజ్ రిమెంబర్ 2019 సెక్షన్ 2(7) అని చదవాలి. సెక్షన్ 2 బ్రాకెట్లో 7 అన్నట్టు చదవద్దు. ఓకే. సెక్షన్ 2(7). ఓకే. సో వీళ్ళందరూ కూడా వినియోగదారులే, డబ్బులు పెట్టి కొనేవాళ్ళు, సేవలు పొందేవాళ్ళు, ఆన్లైన్ కొనుగోలుదారులు. అట్లనే ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో. ఓకే. దోస్ హూ పర్చేజ్ గూడ్స్ బై పేయింగ్ మనీ, దోస్ హూ అబ్టైన్ సర్వీసెస్, those who get online services, and those who utilize the products or services. All those are consumers according to COPRA, CPA, Consumer Protection Act. Okay. చూడండి, ఇక దీస్ ఆర్ ది డెఫినేషన్స్. చూడండి, వస్తువులు, గూడ్స్, ఇది రాసుకున్నారు కదా. గూడ్స్ అంటే ఏమిటంటే, మీకు గూడ్స్ సర్వీసెస్కి తేడా చెప్పానండి, గతంలో కూడా చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను. వస్తువులు, సేవలు. వస్తు సేవలు అంటాం రెండింటిని కలిపి. నార్మల్గా వస్తువు కంటికి కనిపిస్తుంది, సేవ కంటికి కనిపించదు. మీకు గతంలో చెప్పాను, కరెంటు బోర్డు స్విచ్ కనబడుతుంది, కానీ దాంట్లో ఉండే కరెంట్ కనబడుతుందా? కనపడదు, కానీ దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఓకే. సో ప్రొడక్ట్స్ రిఫర్స్ టు, ద వర్డ్ ప్రొడక్ట్ రిఫర్స్ టు మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ బట్ ఎక్స్క్లూడ్స్ మనీ. డబ్బు కాకుండా మిగిలిన ఏదైనా సరేనండి వస్తువే అనబడుతుంది, కంటికి కనిపించేది. ఓకేనా? దాన్ని మనం
కదల్చగలిగి ఉండాలి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి. ఓకే, సో మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ఫుడ్, మనం తినే ఆహారంతో సహా. వస్తువు అంటే ఎనీ సర్వీస్ మేడ్ అవైలబుల్ టు పొటెన్షియల్ యూజర్స్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికామ్, హౌసింగ్, ట్రాన్స్పోర్ట్. ఈ సేవలు అన్ని వినియోగించుకోవటం అన్ని కూడా సేవ కిందికి వస్తాయి. బ్యాంకులకు పోతారు, మీకు స్కాలర్షిప్ పడిందా లేదా చెక్ చేసుకోవడానికి బ్యాంకులకు పోతారు. డబ్బులు వస్తే ఏటీఎంలో డ్రా చేసుకుంటారు, లేదా గూగుల్ పేనో ఫోన్ పేనో వాడి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు వేరే చోటికి పోయి. సో అవి సేవ, దోస్ ఆర్ సర్వీసెస్. ఓకే, అతను ఇక్కడ నుంచి సెంటర్కి పోవాలంటే ఆటో ఎక్కుతారు, ఆటో వాళ్ళు అందించేది సేవ, ఇట్ ఈస్ ఎ సర్వీస్, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, కమ్యూట్ అంటాం. ఓకే, కమ్యూటర్ అంటాం పోయేవాళ్ళు. నెక్స్ట్ డిస్ప్యూట్, కన్జ్యూమర్ డిస్ప్యూట్. వివాదం అంటే ఏంటంటే కొట్లాట. ఇప్పుడు కొన్నాక వాళ్ళు ఒకటి మాట చెప్పి మనకు అమ్ముతారండి, మనం తీసుకున్నాక అట్లా పని చేయదు అనుకోండి, మనం పోయి వాదనకు దిగుతాం. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ వస్తువు వాపస్ తీసుకో అంటాం. బట్ తీసుకోడు, ఏది నా దగ్గర రసీదు ఉందని ఏదో చూపించి అంటాడు, మనం రసీదు తీసుకోము. ఓకే, సో అలా if there is a conflict between purchaser and seller, that is consumer dispute. అమ్మకందారుకు కొనుగోలుదారుకు మధ్యన ఏదైనా విషయంలో తగాదా వస్తే, ఏదైనా విషయంలో ఒకరికి ఇంకొకరికి సమ్మతి లేకపోతే అప్పుడు వచ్చేదాన్ని వినియోగదారి వివాదము అంటాం. అది ఎప్పుడు వస్తుంది? వస్తువులు సేవలు లోపం విషయంలో వస్తుంది. ఓకేనా, మనము చాలా వాటికి బిల్లు తీసుకోమండి, బిల్లు తీసుకోమని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా ఆకలి అయ్యి లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు, పోయి ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నాం అనుకోండి, తిన్నాక మనకు కడుపులో నొప్పి వచ్చింది, ఆరోగ్యం మంచిగా లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం తర్వాత చూసాం దాని ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది తిని మనకు ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, మనం షాప్ ఓతర్ దగ్గరికి పోతే నువ్వు నా దగ్గర నుంచి కొన్నట్టు ప్రూఫ్ ఏంటి అంటాడు, మన దగ్గర బిల్లు ఉండదు. మనం చాలా సందర్భాల్లో బిల్లు తీసుకోము కదా. ఓకే, సో అట్లా అందుకని కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ బిల్, యూ హ్యావ్ టు టేక్ రిసిట్, దట్ విల్ బి ఎ ప్రూఫ్ ఫర్ యువర్ పర్చేస్. దగ్గర పొద్దున ఏదైనా సరే అది సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. ఓకే, సో అర్థమైందండి, ఇవి మెయిన్ డెఫినేషన్స్, వీటిలో ఉన్న డెఫినేషన్స్. ఓకే, అన్యాయ వ్యాపార పద్ధతి, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్, ఇవన్నీ కూడా అన్యాయమైన వ్యాపార పద్ధతులుగా పరిగణించబడతాయి. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్, ఫాల్స్ రిప్రజెంటేషన్ అంటే తప్పుడు ప్రకటన. మనం వ్యాపార ప్రకటన చూస్తుంటాం కదా, అడ్వర్టైజ్మెంట్స్, యూట్యూబ్లో ఒక వీడియో చూసినా మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, టీవీలో సినిమా చూడటం కోసం కూర్చుంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, టీవీలో సీరియల్ చూడటం కోసం కూర్చుంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయా రావా? ఒక అరగంట సేపు సీరియల్ ఉంటే 10 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, 20 నిమిషాలు సీరియల్ వస్తాయి. 2.5 గంటల సినిమా ఉంటే అందులో 3/4 గంట సేపు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, విల్ సీ అడ్వర్టైజ్మెంట్స్. సో దాంట్లో ఏమైనా తప్పుడు జరిగితే, తప్పుడు ప్రకటనలు అందిస్తే, తప్పుడు సమాచారం ఇస్తే మనం వీ కెన్ ఫైట్ అగైన్స్ట్ ఇట్. ఓకే, మిస్లీడింగ్ ప్రైస్, ధర తప్పుదారి పట్టించే విధమైన ధర. ఓకే, ఫేక్ ప్రైజెస్, నువ్వు దీంట్లో పాల్గొంటే మీకు పాల్గొన్న అందరికీ బహుమతి ఇస్తామంటారు, ఈ రోజు ఉగాది రోజు కొన్న వాళ్ళందరికీ ఏదో ఒక బహుమతి ఇస్తామంటారు, మనం అడ్వర్టైజ్మెంట్ చూసి పోతాం, ఏం ప్రైజులు ఉండవు అనుకోండి. సో దట్ ఈస్ యూ కెన్ ఫైట్ అగైన్స్ట్ దట్. ఓకే, సిమిలర్లీ సబ్స్టాండర్డ్ గూడ్స్ అంటే బాగా నాణ్యత లేని వస్తువులు, అంత ఉపయోగించదగిన నాణ్యత లేనటువంటి వస్తువులు కొను. నాన్ కాంప్లయన్స్ ఆఫ్ సేఫ్టీ నార్మ్స్ అంటే సురక్షితమైన చర్యలు ఏమి తీసుకోకుండా వస్తువులను అమ్మడం. సురక్షితమైన వస్తువులు అంటే మీకు ఈ మధ్యన జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. అది ఎవరిది బుక్ అది? నువ్వు ఇప్పుడు తెచ్చావా? ఓకే రైట్. ఈ మధ్యన జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఖమ్మంలోనే జరిగింది ఆ ఇన్సిడెంట్. ఒక హాస్పిటల్లో ఏమైందంటే చిన్న బాబుని తీసుకొని పోయింది వాళ్ళ అమ్మ హాస్పిటల్కి. నా అబ్బాయికి జ్వరం వచ్చిందో ఇది, జ్వరం వస్తే డాక్టర్ ఏం చేశాడు, ఒక టాబ్లెట్ ఇచ్చి మంది వేసుకోమన్నాడు. ఆమె దగ్గర నీళ్లు లేవు. పోయి అటు ఇటు చూసి ఆ రూమ్ లో చూడగానే ఒక మూలన ఒక బాటిల్ పెట్టి ఉంది. అక్కడ ఎవరిని అడుగుదామని కనుక్కోవడానికి కూడా ఎవరు లేరు. ఆమె మంచినీళ్ళు అనుకొని ఆ బాబుకి ఇచ్చిందండి. అది కెమికల్తో గడిపిన నీళ్లు. వెంటనే చనిపోయినాడు బాబు, వెంటనే చనిపోయినాడు. హాస్పిటల్ మీద కేసు నడుస్తుంది. అట్లా పెట్టకూడదు, హజార్డస్ డేంజరస్ పెట్టకూడదు కదా. డేంజరస్ కెమికల్ ఏదన్నా ఉంటే అది అట్లా పబ్లిక్ గా ఎవరు పడితే వాళ్ళు ముట్టుకునే విధంగా ఉండకూడదు. యూ హ్యావ్ టు టేక్ ప్రికాషనరీ మెజర్స్. అందుకని మీరు చూడండి,
ఇప్పుడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన గోడౌన్స్ ఉంటే ఊరికి దూరంగా ఉంటాయి ఇక్కడ. ఓకేనా, మొదట్లో పర్మిషన్ ఇవ్వరు గవర్నమెంట్ అనేది ఇవ్వదు ఊళ్ళో కట్టడానికి. అవి మొత్తం కట్టినాక ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత నెలల తర్వాత సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇల్లు మధ్యలో అయితే మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ చేస్తే మళ్ళీ దూరం పోవాల్సి, ఇక దే ఆర్ డేంజరస్. ఒక్క సిలిండర్ అంటుకున్నా కానీ ఇల్లు మొత్తం తగలబడిపోతాయి చుట్టుపక్కల. సో దర్ ఇస్ దే విల్ నాట్ గివ్ పర్మిషన్. సో అట్లా ఏవైతే సేఫ్టీ నామ్స్ కు సంబంధించి లేకుండా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే మనం యూ కెన్ ఫైల్ ఏ కేస్. ఓకేనా, సో ఇవన్నీ అన్యాయ వ్యాపార పద్ధతులుగా పరిగణించబడతాయి. దీస్ ఆర్ ఆల్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఓకే, తప్పుదారి పట్టించే ప్రకటనలు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. చూడండి, ఈ సబ్బు వాడితే నాకు బట్టలు తలతల్లాడితే అంటే అది రుద్దుకుంటే మొత్తం చినిగిపోయింది అనుకోండి ఒకటే దెబ్బకు, ఐ కెన్ ఫైల్ ఏ కేస్. ఓకేనా, నా ఒక్కనికే కాదు అందరికి అట్లనే అయింది అనుకోండి. సరే, నా ఒక్కని అంటే నేను వాషింగ్ మిషన్లో వేయటం లోపమో లేదా నేను బట్టలు ఉతకటంలో లోపమో ఏదైనా జరిగి నా ఒక్కని దానికే చిరిగింది అనుకోండి. అట్లా కాదు, ఆ ఊళ్ళో ఎవరైతే ఆ సబ్బు వాడారో అందరి బట్టలు ఎమ్మటే చినిగిపోయినాయి అనుకోండి. సో దట్ ఈస్ ఎ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, తప్పుడు వ్యాపార ప్రకటన. సో యూ కెన్ ఫైట్ అగైనెస్ట్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ప్రొడక్ట్. ఓకే, సిమిలర్లీ ప్రొడక్ట్ లయబిలిటీ అంటే ఉత్పత్తి బాధ్యత అంటాం. ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో, వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారో, ఇంతకుముందు ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా ఆ సబ్బు ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో లేకపోతే ఆ వాషింగ్ పౌడర్ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో దట్ పర్సన్ మే బి మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్. ఎవరైతే లోపభూయిష్టమైన ఉత్పత్తిని చేశారో, లోపం ఉన్నదాన్ని ప్రొడ్యూస్ చేశారో, ఉత్పత్తి చేశారో వాళ్ళను దానికి బాధ్యులుగా చేయవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది కీ డెఫినేషన్స్, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఆఫ్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇయర్. ఓకే, 2019లో వినియోగదారి రక్షణ చట్టం ఏర్పాటు చేశారు. వినియోగదారులను రక్షించడానికి మనందరం కూడా వినియోగదారులమే. ప్లీజ్ రిమెంబర్, మనము పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల వస్తువులను వినియోగించుకుంటాం. పొద్దున లేచింది మొదలు ఏం చేస్తాం? పళ్ళు తోముకోవడానికి బ్రష్, టూత్పేస్ట్, టంగ్ క్లీనరు, పడుకునేటప్పుడు దుప్పటి, దిండు, ప్రతి ఒక్కటి వాడుకుంటూనే ఉన్నాం కదా. ఒంటి మీద బట్టలు, నోట్స్, పెన్ను, ప్యాడ్, సో ఎవ్రీథింగ్. సో రైట్ ఫ్రమ్ అవర్ బర్త్ టు డెత్ వీఆర్ కన్జ్యూమర్స్ ఇన్ సెవరల్ కేసెస్. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా వస్తు సేవలను మనం వాడుకుంటూనే ఉంటామండి. ఓకేనా, అందరం వినియోగదారులం, అందరం ఉత్పత్తిదారులం కాదు. మనం ఉత్పత్తి చేయము, సాధ్యమైనంత వరకు ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయం మనం, కానీ ఎక్కువ వస్తువులను వాడుకుంటాం, ఖచ్చితంగా వాడుకుంటాం. మనం సేవలు అందిస్తాం. ఏ విధంగా సేవలు అందిస్తాం? ఇప్పుడు నేను అటెండెన్స్ రిజిస్టర్ తేలేదు, ఉదయశ్రీ పోయి తేపు అంటే నువ్వు తెచ్చిస్తావు, దట్ ఈస్ ఎ సర్వీస్. భవానికి తేపు, అటెండెన్స్ రిజిస్టర్ తేపు అంటే నువ్వు తెచ్చిస్తావు, యూ విల్ ప్రొవైడ్ సర్వీస్. కానీ వస్తువులను మాత్రం ఎక్కువగా మనం ఉత్పత్తి చేయమండి, కానీ ఎన్నో వస్తువుల్ని మనం వాడుకుంటాం, వినియోగించుకుంటాం. ఓకే, పాత చట్టానికి కొత్త చట్టానికి ఉన్న ప్రధానమైన తేడాలలో ఇదొకటి. ఈ చట్టం కింద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ అని ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, కేంద్ర వినియోగదారు రక్షణ సంస్థ అని కూడా రాసుకోవాలి. కేంద్ర వినియోగదారు రక్షణ సంస్థ, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఓకే, కేంద్ర వినియోగదారు రక్షణ సంస్థ. చూడండి, ఇది యూ హ్యావ్ టు రిమెంబర్ according to section 10 of Consumer Protection Act 2019 this was established. Okay, CCPA అంటే ఇదండి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, కేంద్ర వినియోగదారు రక్షణ సంస్థ. ఇది సెక్షన్ 10 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చీఫ్ కమిషనర్, ముఖ్య కమిషనర్ ఒకరు, ఇంకా ఇతర కమిషనర్లు ఉంటారు. వన్ చీఫ్ కమిషనర్ అండ్ కమిషనర్స్, అడిషనల్ కమిషనర్స్ విల్ బి దేర్. దీస్ ఆర్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్స్. ప్రధానమైన విధులు ఇవ్వండి, ఒక 5 ప్రధానమైన విధులు ఉన్నాయి. ప్రొటెక్ట్ కన్జ్యూమర్ రైట్స్, వినియోగదారు హక్కులను రక్షించడం. ఓకే, ప్రివెంట్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అన్యాయ వ్యాపార పద్ధతులను నిరోధించడం. థర్డ్ వన్, రెగ్యులేట్ మిస్లీడింగ్ యాడ్స్, తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనలను గుర్తించి అలా చేయకుండా ఉండటం, వాటిని నియంత్రించడం. అండ్ ఇష్యూ సేఫ్టీ నోటీసెస్, రీకాల్స్.
భద్రతా నోటీసులు జారీ చేయడం. ఫైల్ క్లాస్ యాక్షన్ కంప్లైంట్స్, ఇది తెలుగులో లేదు, నోట్ చేసుకో. ఐదవది, ఫిఫ్త్ వన్, ఫిర్యాదులను స్వీకరించుట చెప్పేసి రాసుకో. సేమ్ దాని దగ్గరనే రాసుకోమల్లా, నీకు అర్థమవుతుందా మరి? ఓకే, సో ఇవి 5 ఫంక్షన్స్ అండి. వినియోగదారు హక్కులను రక్షించడం అనేది జరుగుతుంది. ప్రొటెక్ట్ కన్స్యూమర్ రైట్స్, ప్రివెంట్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, రెగ్యులేషన్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, ఇష్యూయింగ్ సేఫ్టీ నోటీసెస్. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సిలిండర్లు గ్యాస్ గోడౌన్ తెచ్చి జనాల మధ్యలో పెట్టారనుకోండి, ఇళ్ల మధ్యలో, దాన్ని షిఫ్ట్ చేయవలసిందే. ఇట్ విల్ ఆర్డర్, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, అలానే ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాన్ని స్వీకరించి తగిన విధంగా నోటీసులు ఇవ్వటం అలాంటివి చేస్తుంది. దీస్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. ఓకే, సో దీనికి ఉన్న పవర్స్ ఏంటి అంటే, కెన్ ఇంపోజ్ పెనాల్టీ అప్ టు 10 lakhs ఆన్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. తప్పు దారి పట్టించే వ్యాపార ప్రకటనల మీద 10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఓకేనా? సో అట్లనే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, అదే అడ్వర్టైజ్మెంట్ కంటిన్యూ చేయటము, లేకపోతే వేరే అడ్వర్టైజ్మెంట్ మార్చి సేమ్ అదే కంటెంట్ తోటి ఇంకా కంటిన్యూ చేస్తుంటే దాని ఫైన్ ఎంతవరకు పెంచవచ్చు అండి? అప్ టు 50 lakhs. అదే రిపీట్ అవుతుంటే దట్ ఫైన్ కెన్ బి ఇంక్రీజ్డ్ అప్ టు 50 lakhs. అండ్ బ్యాన్ ఎండార్సర్స్, ఎవరైతే సినిమా హీరోలో లేకపోతే క్రికెటర్లో లేకపోతే ఇంకా మోడల్స్ ఉంటారు కదా, వాళ్ళని బ్యాన్ చేయొచ్చు అడ్వర్టైజ్మెంట్లలో పాల్గొనకుండా. ఇట్ కెన్ ఆర్డర్ దేర్ బ్యానింగ్. ఓకే, దెన్ తప్పుదారి ప్రకటనలపై అధికారాలు. దీస్ ఆర్ ది, ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశానో ఇక్కడ కూడా అవే ఉన్నాయండి. తప్పుదారి ప్రకటన నిలిపివేయమని లేదా సవరించమని ఆదేశించవచ్చు. ఓకే, సో ఇట్ కెన్ ఇష్యూ ఆర్డర్స్ టు డిస్కంటిన్యూ ఆర్ చేంజ్, మాడిఫై ది అడ్వర్టైజ్మెంట్. ఆ ఒక్కటి తీసేసి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేసుకో అనొచ్చు. ఓకే, దెన్ ఫస్ట్ టైం అప్ టు 10 lakhs, ఫైన్ అప్ టు 10 lakhs. ఓకే, నెక్స్ట్ టైం ఇట్ కెన్ బి ఇంక్రీజ్డ్ అప్ టు 50 lakhs ఆర్ ఇట్ కెన్ మే ఇంక్లూడ్ 2 years ఇంప్రిజన్మెంట్ ఆల్సో. 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించవచ్చు అండి మళ్ళా రిపీట్ చేస్తే. ఓకే, సిమిలర్లీ అతని అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, క్రికెటర్ కావచ్చు, మీరు ఇంకెవరైనా మోడల్ కావచ్చు, కెన్ బ్యాన్ 3 years. ఇంకా వేరే ఏ అడ్వర్టైజ్మెంట్ లో పాల్గొనకుండా 3 సంవత్సరాల పాటు నిషేధం విధించవచ్చు వాళ్ళ మీద. సో అంత పవర్ ఉంటుంది. కన్స్యూమర్, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, సిసిపిఏ అంటాం. ఓకే, సో ఇది చాలా ముఖ్యమైనదండి. ఈ 3 చాలా ముఖ్యం, ఇవి గుర్తుపెట్టుకోవాలి. వీటి పవర్స్ కానీ ఎంతవరకు ఏమిటి, వీటిలో ఉన్న సభ్యుల సంఖ్య కానీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం ఎన్నో సందర్భాల్లో క్వశ్చన్ పేపర్లలో ఇది చూస్తుంటాం. ఈ క్వశ్చన్, వినియోగదారులను రక్షించడానికి ఎటువంటి యంత్రాంగం ఉన్నది అంటే మన దేశంలో, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది కన్స్యూమర్ రైట్స్, 3-tier system was arranged by the government, was prescribed by the government. ఓకే, జిల్లా స్థాయిలో జిల్లా కమిషన్ ఉందండి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషన్ ఉంది, దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్ ఉంది. 3-tier machinery was set up to protect the interests of the consumers in the country. At the district level, district forum is there. At the state level, state commission is there. At the national level, national commission is there. చూడండి, జిల్లా కమిషన్లో అధ్యక్షుడు, 2 సభ్యులు ఉంటారు. అందులో ఒకరు తప్పనిసరిగా ఆడవాళ్ళు ఉండాలి, మినిమం 1. ఒక్కరే అని కాదు, ప్లీజ్ రిమెంబర్, మినిమం మ్యాండేటరీ అంటే కంపల్సరీ, తప్పనిసరి. అట్లానే రాష్ట్ర కమిషన్లో 5 సభ్యులు ఉంటారు, 1 president ప్లస్ మినిమం 4 members, కనీసం 5 ఉంటారు. ఓకే, అందులో ఒకరు కంపల్సరీ ఫిమేల్. సిమిలర్లీ రాష్ట్ర కమిషన్లో ఇస్తాను, జాతీయ కమిషన్లో కూడా అంతేనండి. ఒక ప్రెసిడెంట్, కనీసం 4 సభ్యులు ఉంటారు, అందులో ఒక్కరు తప్పనిసరిగా ఆడవాళ్ళు ఉండాలి. 1 female member షుడ్ బి దేర్. ఎందుకు ఆడవాళ్ళు ఉండాలండి? వై? ఎస్, వాట్ కుడ్ బి ద రీజన్? మార్కెట్లో
అమ్మాయిల వస్తువులు వేరుగా ఉంటాయి, అబ్బాయిల వస్తువులు వేరుగా ఉంటాయి చాలా సందర్భాలు. ఓకేనా? అది ఆరోగ్యం కావచ్చు, అందం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు అమ్మాయిలు డైరెక్ట్ గా ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, లేడీ టీచర్ దగ్గరికి ఈజీగా పోగలుగుతారు, చెప్పగలుగుతారు, సార్ నాకు ఇది ఉంది మేడం అది ఉందని. అదే మగ లెక్చరర్స్ దగ్గరికి అంత ఈజీగా రాలేరు కదా, మీ పర్సనల్ చెప్పలేరు ప్రాబ్లం, వాళ్ళకి ఈజీగా చెప్పగలుగుతారు. అట్లానే మీరు ఏదైనా వాడి, అమ్మాయిలు వాడుకునే వస్తువులు వాడి ఏదైనా అనారోగ్యానికి గురైనారు అనుకోండి, వాళ్ళైతే వాళ్ళకి మీరు మంచిగా చెప్పగలుగుతారు, మేము అది వాడినాకని మాకు ఇట్లా అయింది, ఇట్లా ఆరోగ్యం చెడిపోయింది, అందం చెడిపోయింది, లేకపోతే అనదర్ ప్రాబ్లం యు మే బ్రింగ్ టు దేర్ నోటీస్ ఈజీలీ. అందుకని ఆడవాళ్ళకు ఈజీగా ఉండాలి, చెప్పుకోగలిగే విధంగా ఉండాలని చెప్పి కంపల్సరీ ఒక ఆడ మెంబర్ని చేయటం అనేది జరుగుతుంది. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందండి? కాబట్టి అమ్మాయిల సమస్యలు అర్థం చేసుకోవడానికి కానీ అట్లా ఆలోచించి గవర్నమెంట్ తప్పనిసరిగా జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా కమిషన్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్న రాష్ట్ర కమిషన్ కావచ్చు, లేదా దేశ స్థాయిలో ఉన్న జాతీయ కమిషన్లో కూడా తప్పనిసరిగా ఒకరు ఆడవాళ్ళు ఉండాలనే నిబంధన పెట్టింది. ఓకే, సో దీంట్లో చూడండి, మనం జిల్లా కమిషన్ ఎప్పుడు ఆశ్రయించాలి అంటే 1 కోటి వరకు మనకు డబ్బులు రావాల్సి ఉంటే దాంట్లో కంప్లైంట్ చేయాలండి. ఇప్పుడు మన ఇంట్లో టీవీ పెట్టి కొన్నాం, 1,00,000 పెట్టి టీవీ కొన్నాం, వాడు వారంటీ కార్డు ఇచ్చాడు, 5 సంవత్సరాల వరకు వారంటీ ఉంటుంది సార్ అని. కానీ 1 సంవత్సరం లోపలనే పాడైపోయింది, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మనం ఏం చేయొచ్చు అండి? ఎక్కడికి పోవాలి అప్పుడు? జిల్లా కమిషన్కి పోవాలి. ఓకే, ఎందుకంటే మనం ఆస్తి విలువ ఎంత ఉన్నది? ₹1,00,00,000 లోపలే ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆస్తి విలువ మాత్రమే కాదు, ఆస్తి విలువ ప్లస్ మనం కోరే నష్టపరిహారం కూడా. మనకి ఏదైనా అక్కడ నుంచి షాప్కి పోవడానికి 10 సార్లు తిరిగాము, ఆటో ఛార్జీలు ఎవరిస్తారు, కార్ ఛార్జీలు ఎవరిస్తారు, మనకి ఎంతో మెంటల్ టెన్షన్ అయింది, దానికి సంబంధించి ఇంకో 50,000 ఇప్పించమని కూడా కోరచ్చు. సో 1,50,000 టీవీ ప్లస్ ఈ అన్ని ఖర్చులకు 50,000, మొత్తం 2,00,000 ఆస్తి విలువ ప్లస్ డ్యామేజెస్, మనకి ఏదైతే ఇబ్బందులు కలిగినాయో అక్కడ కష్టానికి నష్టానికి అంతా కూడా కలిపి 2,00,000 అంటే మనకు ₹1,00,00,000 లోపలే ఉంది కాబట్టి జిల్లా కమిషన్లో వేయాలి. ఒకవేళ 1 కోటి పైన 10 కోట్ల మధ్యలో ఉంటే రాష్ట్ర కమిషన్ సంప్రదిస్తుంది, 10 కోట్ల పైన ఉంటే జాతీయ కమిషన్ సంప్రదిస్తుంది, నేషనల్ కమిషన్. అలానే మనకు ఏంటి అంటే